ఇదేనా రావడం? బాగున్నావా? బాగున్నాను. ఏమే నేను కామేశ్వరం అని చెప్తుంటానే, వాడే వీడు బెస్ట్ ఫ్రెండ్. రారా, కరెక్ట్ గా టిఫిన్ టైంకి వచ్చావు. ఈ ఆనందం గడి పెళ్ళం డల్ల పెట్ల బలే ఉంది, రసగొల్లాలా ఉంది. చటక్కుని నోట్లో వేసుకుని గుట్టుక్కుని మింగేయాలనంతే. ఏదో వన్నా నువ్వు ఇక్కడ ఎవరు మాట్లాడలేదు కదండి, ఏమిటి పిచ్చిగా అరుస్తున్నారు? నువ్వు నోరు మూసుకుని వడ్డించేసాయి. తల ఎత్త కూడా తిన్నా నువ్వు. ప్రస్తుతానికి తలంచుకున్నా ఆనందం గడి ఇంట్లో లేనప్పుడు వచ్చి దీని లైన్ లో పెడతా. ఒరే నీ పెండం పిల్లులకు పెట్ట, నీ శారదం కాకులకు పెట్ట, చంపేస్తానరా నిన్ను. ఏంట్రా ఏమైంది? ఏమైందా? నా బొందైంది, నా బోలైందిరా. అసలు విషయం చెబితే మనసులో అనుకునేది బయటకు అనేసే ప్రమాదం ఉంది. ఏంట్రా ఏమైంది? ఏమైందా? ఒక జోరీగా చెవి దగ్గరకు వచ్చి ఓ సౌండ్ ఇచ్చేస్తుందిరా. అప్పుడు జోరీగాని చంపేస్తాను నే అనాలి కదా, చంపేస్తాను రా అంటావే. ఎదవలాజిక్కు నువ్వును. వచ్చింది మగజోరిగరా, కామంతో కన్ను కప్పుకుపోయి దాని ఇష్టం వచ్చినట్టు వాగుతుందిరా. పిలికి పిలిచి కొడతావేంట్రా? చంపేస్తానా? ఏం మాట్లాడుతుంది తెలీదా? ఏం మాట్లాడుతుంది తెలీదా? కొంచెం టిఫిన్ తిని వెళ్తాను రా. ఏమిటండి మీకేమైనా పిచ్చెక్కిందా? అంత స్మార్ట్ పర్సనాలిటీని వెళ్ళగొడతారా? వాడు స్మార్ట్ పర్సనాలిటీ, వాడు మనసులో నీ గురించి ఇంకో రకంగా అనుకుంటున్నాడే. రియలీ? నిజంగా? ఇదిలా మురిసిపోతున్నట్టు లోపలికి వెళ్ళు. అమ్మా లోపలికి వెళ్ళు. అమ్మా నాకు ఈ ఫ్రెండ్ ఏంటి, ఈ పెళ్ళామేంటి? స్వామి నువ్వు చెప్పినా వినకుండా వరం అడిగాను, నా కర్మ. బాబు కాళ్ళు లేని బతుకు బాబు, ధర్మం చేయండి బాబు. ప్రతి విధవా నన్ను మనసులో తిట్టుకుంటున్నాడు. వీడికి దానం చేసి వీడి చేత పొగిడించుకుంటా. వీడి మనసులో ఏమనుకుంటున్నాడో వర మహత్యం ద్వారా తెలుసుకుంటా. ధర్మ ప్రభువులు ఒరే పీనా చదవా, 10 రూపాయకి ఎట్టొత్తరా బీడీ కట్ట. ఇలాంటి ముష్టి దానాలు చేసావంటే నువ్వు కూడా నాలాగా ముష్టి ఎత్తుకుంటావు. ఏరా ముష్టి విధవా, ఏదో అడుక్కునేవాడివి కదా అని దానం చేస్తే మనసులో నన్ను తిట్టుకుంటావా? నిన్ను చంపేసిన పాపం లేదురా. ఏంటే అది బుద్ధి జ్ఞానం లేదా? కాళ్ళు లేనివాడిని పట్టు కొడతావు, నీకు కాళ్ళు పోతాయి. జాగ్రత్త. ఎలా కిరోసిన్ డబ్బాకి ముక్కు చెవులు తగిలించినట్టు ఏంట్రా ఫేసు? తిరగటు పుచ్చు వెతవా. ఏంటే కూర్చోవు? పుచ్చు వెదవనా? పిచ్చి పిచ్చిగా వెళ్తావా? ఎవడి నేనే ఉన్నానండి, మీరే చెప్పండి కాస్త. అమ్మాయి ఏం మాట్లాడలేదే. ఏం మాట్లాడదా? దీని మనసులో ఎవరుకుందో మీకు తెలుసు. నా మొహం కిరసన డబ్బాలో ఉంటాడు. చంప ఏంటి ఏంటి నేను ఎక్కడికి వెళ్తాను అక్కడికి వస్తావా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవ పడతావా? ఇందాక కుంటాన్ని కొట్టాడండి, ఇప్పుడు ఈ అమ్మాయితో గొడవ పడుతున్నాడు. మెంటల్ గాడిలో ఉన్నాడు. కొట్టండి. ఈ రోజు రాత్రి వీటితో కలిసి సేట్ చమన్లాల్ నగల దుకాణం దోచుకోవడం, ఆ తర్వాత వీడికి హ్యాండ్ ఇచ్చేసి సింగపూర్ పారిపోయి హ్యాపీగా సెటిల్ అయిపోతాను. ఆహా ఎంత మంచి సౌండ్ వినిపించింది. ఈ విషయం పోలీసులు చెప్తే పేరుకు పేరు వస్తుంది, బహుమానం కూడా వస్తుంది. అంటే ఇవాళ రాత్రి సేట్ చమన్లాల్ నగర్ షాప్ లో దోపిడీ జరుగుతుందంటావు? ఖచ్చితంగా జరుగుతుంది సార్. నీకెలా తెలుసు? బస్ స్టాండ్ దగ్గర ఇద్దరు దొంగలు మాట్లాడుకుంటున్నారా? లేదు సార్, పుట్టినే నిలబడున్నారు. వాళ్ళు మాట్లాడుకోకుండా నీకెలా తెలిసింది? అదంతే సార్, ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు నాకు టింగ్ 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 అని సౌండ్స్ వినపడతాయి సార్. యా సౌండ్స్ వినిపిస్తాయి. యా సార్ సౌండ్స్ వినిపిస్తాయి. ఈ సౌండ్ ఎలా ఉంది? అదేంటి సార్, నిజం చెప్తే సౌండ్ ఇచ్చారు. ఎరా ఈ దొంగల బ్యాచ్ లో షేర్లు పంచుకోవడంలో తేడాలు వస్తే అవసరం వాళ్ళ సీక్రెట్ చెప్పేస్తావా? అమ్మ తోడు సార్, నాకు ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు ఆటోమేటిక్ గా టింగ్ 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 అని వినిపిస్తాయి సార్. ఎరా నేను అంత వెధవలాగా అనిపిస్తున్నానా? అంత లేదులేండి సార్. అంటే కొంత వెధవలాగా అనిపిస్తున్నా? అదిగా సార్ నా ఉద్దేశం, అదిగా సార్. సరే ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్పు. మీకు కావాల్సింది అదే కదా సార్. ఓ పని చేయండి, సరిగ్గా నిలబడండి, అటు తిరగండి, అటు చూడండి సార్. మర్డర్ కేసులో నేను నొక్కేసిన 50,000లో పై వాళ్ళకి వాటా ఇవ్వాలా, నేను ఒక్కడిని నొక్కేయాలా? ఎరా సౌండ్ అవ్వలేదా? అయింది సార్. మరి చెప్పు. చెప్తే మీరు నన్ను కొడతారు సార్. కొట్టని చెప్పవయ్యా. మీరు చంపేస్తారు సార్ నన్ను. చంపని చెప్పు. మర్డర్ కేసులో వచ్చిన 50,000 పై వాళ్ళకి వాటా ఇద్దామా లేకపోతే మీరొక్కరే నొక్కేద్దామా అని ఆలోచిస్తున్నారు సార్.
అదెందుకు సార్? నా మనసులో లేని మాటలన్నీ కల్పించి చెప్తావురా నువ్వు. రా బయటికి రా. నేను వచ్చేస్తా. నువ్వు మాటలు చెప్తావు. ఎలా ఉన్నాయిరా లోపల సౌండ్స్? సార్ అవి సౌండ్స్ అంటే కాదు, రీ సౌండ్స్. ఓహో అయ్యో అయ్య బాబాయ్, చౌపూట కాదత్త, నీ కూతురు మాటల పోటు నాన్ స్టాప్ గా మాట్లాడి చెవులు హోరెత్తించేస్తుంది. చెవులు దూరం ఎట్లా ఎరబడ్డాయో. దాని గొంతు తెప్పించి నీ గొంతు మీద తెచ్చుకున్నావు అన్నమాట. ఏం చేస్తావు? అనుభవించు. అనుభవిస్తానులే, నా కర్మ. ఛీ, 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 ఛీ. అయ్ బాబాయ్, నా బల్పం కొట్టేస్తారో దొంగ బడవా, నీతో కచ్చి నీ బలపం ఏంటి, నేను కొట్టేయటం ఏంటి? అసలు నువ్వు నా పెళ్ళానివేనా? చిచి మిమ్మల్ని కాదండి. ఆ. నేను 1వ తరగతి చదివేటప్పుడు ఆ. ఒక నా బల్పం కాచేశాడు. అప్పుడు నాకు గొంతు లేదు కదా, అప్పుడు అనాలనుకున్నమాట ఇప్పుడు బయటకు వచ్చేసింది. అంటే ప్రెజెంట్ వాగుడే కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో గుర్తొచ్చిన వాగుడు కూడా నా మీదనే ప్రయోగిస్తున్నావు అన్నమాట. ఆ? అమ్మ ఆ? అత్త ఆ? లాలి ఆ? కప్పుతోరా ఆ? కప్పుతో. ఓహో, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ కి వెళ్ళిపోయావు అన్నమాట. ఒసై లిల్లీ, ఆ. ఉప్పులకు పాడుకుందావా? ఉప్పులకు పాడుకోవడం ఏంటి? మీ ఫ్యామిలీలో ఇంత చిత్ర విచిత్రమైన ధోరణులు ఉన్నాయా? గోపి, నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. గోపియా? గోపియా వాడెవడే? నేను టీనేజ్ లో ఉండగా ఆ. మా పక్కింట్లో ఉండేవాడు. ఆ. చాలా అందగాడు. అతన్ని ప్రేమించాను, ఆరాధించాను. అతనితో అప్పట్లో అనాలనుకున్న మాటలు అనలేకపోయాను. ఆ? సర్లే, టాపిక్ మార్చు, టాపిక్ మార్చు. పెళ్లి చేసుకుంటే ఈ బడుద్దనే పెళ్లి ఆ? చేస్తా. ఈ డైలాగ్స్ ఎవరి గురించి? మీ గురించేనండి. ఆహా, అందరూ నీకు సుందరాంగుల్లాగానే కనపడతారు, నేను ఒక్కడే బడుదేలా కనపడతాను అన్నమాట. అంత ముద్దొస్తానా? ఇంకేమేమి అనుకున్నానో చెప్పనా? వద్దు వద్దు తల్లి, ఇప్పటికే నా చెవులు రెడ్డెక్కిపోయినాయి. నీ వాక్ ప్రవాహానికి ఆనకట్టగట్టు. ఎలా ఆపమంటారు? ఆ. చిన్నప్పటి నుంచి మాట్లాడాలనుకున్న మాటలన్నీ వరదలా వచ్చేస్తున్నాయండి. ఆహా. డాక్టర్ గారు తగ్గొస్తుందండి. ఒకటే దగ్గు. వస్తే తగ్గేయండి, తగ్గేయండి చెప్తా. తగ్గలేక వస్తున్నానండి. అయితే దగ్గకయ్యా, నేనేమన్నా దగ్గమని అడిగానా? నువ్వేం డాక్టర్ అయ్యా? డాక్టర్ గారు, డాక్టర్ గారు. అదేమిటయ్యా చెవులు చాటంతే? ఏదైనా శుభవార్త విన్నావా? శుభవార్త కాదు, నా బొంద కాదండి. ఆ. మా ఆవిడ బాల్యం నుంచి గుర్తొచ్చిన డైలాగులన్నీ చెప్తుంది. ఆ. దాన్ని తట్టుకోలేక 2 చెవులు ఎరిపెక్కి ఆ. ఆ తర్వాత సాగిపోయినాయండి. అచ్చి ముచ్చి ఆవకాయ బద్ద, నీ చెప్తే విన్నావా? నువ్వేం డాక్టర్ అయ్యా బాబు, పేషెంట్ బాధపడుతుంటే ఆనందపడతావు. మా ఆవిడ గొంతు బయట చేయండి. ఆ, అమ్మో మీ ఆవిడ నా గొంతు పట్టుకుంటుంది, కుదరదు. అయితే ఓ పని చేయండి, ఆ. నాకు ఆడియో డిఫెక్ట్ చెక్ చేయండి. చాలా ఫీజు అవుతుంది. ఎంత ఖర్చైనా పర్వాలేదండి. అయితే ముందు నీ చెవులు చిన్నవి చేసి అందులో సీసం పోసి నీకు చెవులు తెప్పిస్తాను. పదా పదండి పదండి బాబు. అమ్మయ్యా, నీ చెవులు ఒరిజినల్ షేప్ వచ్చేసి అందులో సీసం పోసాను, నీకు చస్తే వినపడదు. థ్యాంక్స్ డాక్టర్ గారు. అయ్యి బాబోయ్, నా గొంతు నాకే వినపట్లేదండి. దట్ ఈస్ డాక్టర్ భద్రం. నా ఫీజు ఏమండి? నా ఫీజు. హలో, నా ఫీజు. ఆ? నా ఫీజు 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 ఆ? ఫీజు అయ్యా, ఫీజు. ఆడియో డిఫెక్ట్, ఆడియో డిఫెక్ట్. ఆడియో డిఫెక్ట్ అయ్యా, నా ఫీజు. ఏంటి చేతులు దురదగా ఉన్నాయా? జాలింబు లోషన్ రాసుకొని ఏమిటయ్యా నా ఫీజు అంటుంటాను? నా ఫీజు, నా ఫీజు. ఇందాక నేను ఏదో డైలాగ్ మాట్లాడాను, ఏమిటది? నా శాంతం. ఆ. ఒరే గుండు, ఆ. పంపించేయి వీడిని, ఆ. పంపించేయి. ఓకే డాక్టర్. బాబు బయలుదేరు, ఆ? బయలుదేరు బాబు, ఏంటది? బయలుదేరు నాయనా, ఏంటయ్యా అది? బయలుదేరు. అయ్ బాబోయ్. ఏమయ్యా అవుదానే, అన్ని రెడీయా? ఎప్పుడో రెడీ గోవిందా. అవును, పెళ్లి కూతురు ఎక్కడ? పెళ్లి కూతురు సిద్ధంగా ఉంది. ఏమయ్యా, పెళ్లి కుమార్తె తొలుకురండి. తోలకు రావడం ఏంటన్నా మటను? వెయిట్ అండ్ సీ. ఓకే. చిచ్చి, ఇంత నాకు పెళ్ళే. నీకు శోభనంగా పోవాలి కదా గోవిందా. అయితే మాత్రం గారెత్త పెళ్ళంటే ఇంకొకసారి నా బేబీని గాడిద అన్నారంటే నేను ఏం చేస్తానో నాకే తెలుసు. గాడిదని గాడిదనకపోతే గుర్రం అంటారంటే. లోకరాజు ఆవేశపడద్దు, ఆవేశపడద్దు. ఒరేయ్, కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్ అంటే. అంటావేంట్రా నీ ముద్ద పప్పులు నా మటను? చూడు కరిసుందరం, నువ్వు ఇలా ఎర్రమందారం అయ్యావంటే వాడు దాన్నిచ్చి నీకు పెళ్లి చేయడు. వాడు చేయటం కాదు, నేనే చేసుకోను. అయితే ఈ జన్మలో నీకు శోభనం అవదు. పో.
దోషం పోవటానికి ఈ పెళ్లి కాపురం చేయడానికి కాదుగా. అయితే మాత్రం డోంట్ టాక్. మనకు కావాల్సిన శోభనం 3 ముళ్ళు వేసేయండి. మమ జీవన హేతునా అంతే బద్ధాం శుభకే సంజీవ కరదాం శతం. చూడండి అల్లుడు గారు, మమ్మీ డాడీ లేని నా బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇక నుంచి దానికి గడ్డైనా బెడ్డైనా మీరే. అనకండి, బాగోదు. మేడం గారు ఫీల్ అవుతారు. లుక్ బేబీ, అల్లుడి గారు మొహం నల్లపోసైనా మనసు ఎన్నపోస. ఆయన మాటకు ఎదురు చెప్పకుండా, ఆర్గ్యుమెంట్ చేయకుండా, మేట్ ఫర్ ఈచ్ అదర్లా బాగా మిక్స్ అయి ఉండండి. అమ్మయ్యా, ప్రాబ్లం సాల్వ్ అయింది. అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటికి తీసుకెళ్ళాలి. ఇందాక పెళ్ళవగానే వదిలేస్తున్నావుగా. పెళ్ళంటే 3 ముళ్ళు వేయటమే కాదయ్యా, 3 నిద్రలు కూడా చేయాలి. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఇంకా చూస్తావేట్రా? షిఫ్ట్ అవ్వండి. అన్నయ్య, నాకు ఓ చిన్న అనుమానం. ఏంటమ్మా? భార్యతో పెళ్లి చేశాం కదా, శోభనం జరుగుతుందంటావా? జరగదు. ఏ? నీ నోటితో అన్నావు కదా, నీ బంగారు నోటితో అన్నావు కదా, నీ చిట్టి నోటితో అన్నావు కదా, నీ డింగిరి ముక్కుతో అన్నావు కదా, నీ డెప్పతో అన్నావు కదా, నీ ఐరన్ టెక్ అన్నావు కదా. ఎలా దొరుకుతుందా? ఎలా దొరుకుతుందా? ఎలా దొరుకుతుందా? దొరుకుతుందా? భయం లేదు, ఏం భయం లేదు. రండి, సింపుల్, వెరీ సింపుల్. నిజంగానే రమ్మంటున్నావా? అవునండి, భయపడకుండా రండి. అవధాన చెప్పినట్టు దోషం పోయింది. ఫిట్స్ లేకుండా సాపడం చేసుకోవచ్చు. నేను పెట్టనా? మీరు పెట్టేంటి? మీరు పుంజు, నేను పెట్ట. పోసి నీ నోట్లో జాంగిరట్ట, ఎన్నాళ్ళకు కవే పచ్చదంట. ఇంకా మాటలేంటి, దగ్గరికి రండి. వచ్చేత్తన్నా, రండి. వచ్చేత్తన్నా, మ్మ్. వచ్చేత్తన్నా, వచ్చేత్తన్నా. ఈ గాడిద ఎక్కడదండి? అలా లాగిస్తుందేంటి మిమ్మల్ని? అదే నాకు అర్థం కావట్లేదు. ఏ వదులు, వదులు. త్వరగా దాన్ని తోలేసి రండి. ఎదవగాడిద రాక రాక నా పెళ్ళానికి 3 వస్తే ఇప్పుడు తగులుకున్నావంటే నిలువు కడితే అడ్డగాడిద, దొంగ కడిత. నడువ పెట్టి నడు. అమ్మా, తల్లి, బేబీ, అమ్మా, తల్లి, నా బేబీ. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకలా అరిచావు తల్లి? అల్లుడు గారు నా బేబీని ఏం చేశారు? ఎందుకలా అరిచింది? ఏమైందమ్మా? గాడిదకు గుడ్డైందమ్మా ఈ శనిముండా. చూసారా అల్లుడు గారు, మీరు బతికుండగానే దాన్ని ముండ అన్నారని అది ఎంత విలువలాడిపోతుందో చూసారా? పిచ్చి తల్లి ఎంతో గారాభంగా పెరిగింది. పుట్టి బుద్ధెరిగాక పల్లెత్తు మాట పడలేదు. దాన్ని ఉసురు వేసుకోకండి అల్లుడు గారు. ఉసురు లేదు, పదరు లేదు. పండే, నేను సోమనం చేసుకోవాలి. అల్లుడు గారు, ఏంటి దారుణం? మా బేబీ బెల్లో తాళి కట్టి సవిత్తో సోమనం చేసుకుంటారా? అది ఎలా తట్టుకుంటుందో అనుకున్నారు? దానికి ఉదయం ఉందండి. ఈనాడు ఆంధ్రజ్యోతి లేదు. జోకు లేకండి. దానికి మనసు ఉందండి. అది ఓ ఆడదేనండి, అది ఓ గాడిదే. ఏంటి, ఈ గాడిద మెళ్ళు ఈ గాడిద తాళి కట్టాడా? అవును తల్లి, నువ్వు ఓ ఆడదానివే. సాటి ఆడదాని బాధ అర్థం చేసుకో. కష్టమో సుఖమో, లాభమో నష్టమో ఇద్దరు కలిసి పంచుకోండి, కలిసి మెలిసి ఉండండి. ఏంటి ఉండేది నా మటను? నా బొమ్మిడే, గాడిదని సవతిగా తెచ్చి ఇంట్లో పెట్టింది కాక చికెన్ మటన్ అని బెదిరిస్తావా? వెళ్ళు, వెళ్ళి దాంతో కాపురం చేసుకో. అల్లుడు, ఇదిగో, నా మటను. మనసే